అందరి ఆశాజ్యోతి, బడుగు బలైనాల ఆశాజ్యోతి. ఈరోజు మన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి మరియు మన సుద్దలం తాండా నుంచి కురటపల్లి తాండాకు 290 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేసిన బీటీ రోడ్ శాంక్షన్ చేసిన భూపతిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసిన మన మండల ప్రెసిడెంట్ అమృతపర్ గంగన్న గారికి, సీనియర్ నాయకులు కంచెటి గంగాధర్ అన్న గారికి, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన రామచంద్ర గౌడ్ అన్న గారికి, మరియు మండల జిల్లా గ్రామ పంచాయతీ ఇన్ని డబ్బులతోని శాంక్షన్ చేసిన మన భూపతిరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా డ్రైనేజ్ కానీ ఏదైనా మళ్ళీ సీసీ రోడ్స్ కానీ సార్, ఇంకోటి మాకు ఇక్కడ మనకు గోదాం కావాలా సార్, మాకు సొసైటీ గోదాం కావాలా, జాగా ఉంది సార్. ఇంతకుముందే చూపించినాము, మన జయపాల్ అన్న ఉన్నప్పుడు, చైర్మన్ ఉన్నప్పుడు జాగా చూపించినాము. అవును సార్, అంటే చెప్పినాము, అన్న కూడా చెప్పినాము మొన్న. అది దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కంపల్సరీ చేయాలి సార్. మళ్ళీ ఒకటి ఫంక్షన్ హాల్ కావాలా, టెంపుల్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ రోడ్డు అవడం వల్ల కంజెస్టెడ్ ఉంది, సరిగా ప్లేస్ లేదు. ఫంక్షన్ చేయాలనుకుంటే మీరు దయచేసి ఒకటి శాంక్షన్ చేస్తే ఇక్కడ టెంపుల్ దగ్గర కట్టుకుంటాం సార్. మళ్ళీ డ్రైనేజ్ కావాలి సార్, డ్రైనేజ్లు సరిగ్గా లేవు, రోడ్లు. ఏ సార్ ఫంక్షనల్గా లేవు సార్, ఏమి సార్. నేను ఈ తండ మొత్తం వాటర్ మన ఇక్కడ మొత్తం వన్ సైడ్ పోతాయి, అక్కడ డ్రైనేజ్ లేదు, మొత్తం స్టోర్ అయితే వాటర్. 500 మీటర్ కొద్దిగా శాంక్షన్ చేయాలి సార్, అది కంపల్సరీ మెయిన్ అది సార్. బొడ్డర్ కాలనీ కూడా డ్రైనేజ్ కావాలి సార్ కంపల్సరీ. ఇది ఒకటి దృష్టిలో ఉంచుకొని ఈ ఫంక్షన్కి వచ్చిన మీకు ధన్యవాదాలు సార్. రూరల్ శాసనసభ్యులైన మన కొరటపల్లి తండకు వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మన రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొరటపల్లి తాండా డిచ్పల్లి మండలంలోని ఈ గ్రామానికి ఈరోజు మరి మాతో పాటు వచ్చినటువంటి మండల పెద్దలు మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్ గారు, ఇంకొక మాజీ ఎంపీపీ నర్సయ్య గారు, అదేవిధంగా మన సింగిల్ విండో చైర్మన్ రామచందర్ గౌడ్ గారు, మరి నరేష్ గారు, రామకృష్ణ గారు, గంగారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, మరి లింగారెడ్డి, ఇక్కడ మీ గ్రామానికి సంబంధించినటువంటి మన జవహర్, అదేవిధంగా సేవలాల్, మరి మహేష్, వీళ్ళందరూ గ్రామ పెద్దలారా అందరికీ, మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెక్ట్ 16 నెలలైంది. దాంట్లో ఒక 3.5-4 నెలలు మనం ఎన్నికల కోడ్, ఒకసారి 45 రోజులు, ఒకసారి 2 నెలలు. అంటే మనం నిజంగా పరిపాలన చేసింది ఓన్లీ 12 నెలలు, ఒక సంవత్సరం. మరి సంవత్సర కాలంలో అంటే ఇప్పుడు ఇది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు పరిపాలించి మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ గ్రామ పెద్దలు మీరు అందరూ కూడా గమనించాలా. ఇవాళ మనకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కాకుండా 200 రూపాయల 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా మరి 500 రూపాయల సిలిండరు, ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇవాళ మొన్న స్టార్ట్ చేసినటువంటి సన్న బియ్యం కానుండి ఇలా రైతులకు రుణమాఫీ, మరి రైతులకు సన్నవాట్లకు బోనస్ ఇవ్వడము, ఇదంతా ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మన ఈ తాండా వాసులకు నేను ముఖ్యంగా ఒక 2 అంశాలు చెప్పిపోవాలనుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మన తాండాలో ఎక్కడ చూసినా కానీ ఇంతకుముందు గతంలో 10 ఏళ్ల కింద ఇందిరమ్మ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి ఇండ్లే.
కొత్తగా 10 సంవత్సరాలు ఆయన మస్తు కథలు చెప్పిండు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, కోడలు వస్తే ఆడు ఉండాలా, కొడుకు వస్తే ఏడు ఉండాలా, మేకపోతూ ఉంటే ఆడు ఉండాలని మాట్లాడిండు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళకు ఒక 4 ఫామ్ హౌస్లు అయినాయి. బిడ్డకు ఒక 4 ఫామ్ హౌస్లు, అయ్యకు ఒక ఫామ్ హౌస్లు, అల్లుడికి కొడుకుకు రకరకాల మొత్తం తెలంగాణ దోచుకొని ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసిరు. మీకు అందరు కూడా ఐడియా ఉండడానికి చెప్తా ఉన్నా. ఇలా మన తెలంగాణ జనాభా 4 కోట్లు, మరి అప్పు ఉన్నది 8 లక్షల కోట్లు. అంటే ఒక ఇలా పిల్లాడు పుడితే ఆయన నెత్తి మీద 2 లక్షల అప్పు ఉన్నది. అట్లా చేసిపోయింది కేసీఆర్. ఏం చేసినావా అని అంటే కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. ఆ కాళేశ్వరం ఏంటంటే 3 నెలల్లో మునిగిపోయింది, కుంగిపోయింది. ఇప్పుడు ఇల్లు కడుతున్నాడు మన మేస్త్రి, ఇంజనీర్ కాదు మేస్త్రి కడుతుంది, అది 50 ఏళ్ళు ఉంటుంది. కానీ కాళేశ్వరం కట్టిన కేసీఆర్ అది కూలేశ్వరం అయిపోయింది, 3 ఏళ్ళకే మునిగిపోయింది. ఇవాళ మన పొలాలకు నీళ్ళు వస్తలేవు. ఈ ప్రాణవిత చెవుల ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఇలా పొలాలు ఎండిపోయేటి కాదు. కాబట్టి ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన చేసిండ్రు. మనమేమో 15 నెలల్లో అన్నీ సర్దుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు గ్రహించండి. ఇంకా మీకు అందరు కూడా సన్నబియ్యం వస్తాయి. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మహేష్ వీళ్ళందరూ కూడా శివలాల్ వీళ్ళందరూ కూడా మీ గ్రామ పెద్దలకు చెప్తా ఉన్నాం. మీరు కొరట్పల్లి తాండాలో ఎన్ని ఇండ్లు కట్టుకుంటారో కట్టుకోండి. ఇండ్లు లేని వాళ్ళు మీకు అర్హత ఉండాలి. మీరు జాగా ఉండి మీరు కట్టుకుంటా అంటే అందరికీ శాంక్షన్ చేస్తాం. మనకు 7,000 ఇండ్లు వచ్చినాయి. అర్హత లేని వాళ్ళకి మాత్రం ఇయ్యం సుమా. ఇది మా కాంగ్రెస్ వాడైనా ఇయ్యం, బీజేపీ టీఆర్ఎస్ ఒక అసలు ఇయ్యం. అంటే అర్హత లేని వాళ్ళు చెప్తున్నాయి కదా. అర్హత ఉన్న వాళ్ళకు ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. పేదోడే. అయితే ఇట్లా మీకు అందరు కూడా ఇండ్లు కట్టుకోండి. ఇండ్లు లేని వాళ్ళకు, జాగా లేని వాళ్ళకు మనం ప్లాట్లు ఇచ్చి మళ్ళీ కట్టుకోవడానికి మళ్ళీ 2వ ఫేజ్లో ఇస్తాం. అదేవిధంగా ఇవాళ రాజీవ్ యువ వికాస్ పిల్లలందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. మరి మీకు అందరూ కూడా తెలుసు, మన ప్రభుత్వం వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే ఎవరైనా మనం ఆడ ట్రైనింగ్ తీసుకొని వేరే దేశాలు పోయినా ఎక్కడ పోయినా, ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు మన ట్రాక్టర్లు ఉన్నాయి ఇనిగానం, ఒక మెకానిక్ లేడు. మన సెల్ ఫోన్ ఉంది, దానికి మెకానిక్ లేడు. అంటే ఎవరో పిల్లాడు ట్రైనింగ్ చేసుకున్న దగ్గర ఇప్పుడు మేస్త్రీలు ఉన్నారు, అంతా క్వాలిఫైడ్ కాదు. ప్లంబర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, మరి మేసన్స్ కానీ, లేకుంటే ఇంకా ఎలక్ట్రీషియన్స్ కానీ, ఏ రంగంలో అయినా కానీ మన క్వాలిఫైడ్ అంటే స్కిల్డ్ పర్సన్ లేరు. కాబట్టి మనం ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్లో పెట్టుకున్నాం. దాంట్లో చదువుకున్న వాళ్ళకు 100% గ్యారంటీ జాబు, 100% ప్లేస్మెంట్ గ్యారంటీతోనే ఆ యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. అవి అంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి, ఇప్పుడు టాటా వాళ్ళు పెట్టుకున్నారు అనుకో, దాంట్లో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, వాళ్ళే ఉద్యోగం ఇస్తారు. అట్లా ఇప్పుడు మహేంద్ర ట్రాక్టర్ వాళ్ళు అక్కడ ఆనంద్ మహేంద్ర మనకు వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. ఆయన కంపెనీలో ఎంప్లాయీస్ కావాలనుకో, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, వాళ్ళే జీతం ఇస్తారు. అట్లా అలాంటిది ఉన్నది మనకు. రాజీవ్ వికాస్ కూడా ఎవరైతే డిగ్రీ పాస్ కాలేదో, లేకుంటే ఎవరైనా వేసుకోవచ్చు. కానీ మామూలుగా ప్రభుత్వం ఉద్యోగం వచ్చేవాళ్ళు డిగ్రీ ఉంటే కానీ రాదు. అయితే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు కూడా, మరి ఎస్ఎస్సీ దగ్గర చదువుకున్న వాళ్ళకు, చాలామంది పిల్లలకు కొంతమందికి ఏదో అవకాశాలు రాక చదువుకోరు. వాళ్ళందరూ కూడా ఈ రాజీవ్ యువ వికాస్లో మనం అప్లై చేసుకోవచ్చు. మీరు 4 లక్షల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి 2,80,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. మీరు ఆటో కొనుక్కుంటారా, లేకుంటే ఇంకేదైనా షాప్ పెట్టుకుంటారా, ఇంకేదైనా పెట్టుకుంటారా మీరు పెట్టుకోండి. ఇక్కడ మహిళా స్వశక్తికి కూడా మరి 1,00,000 కోట్లు పెట్టి అందరు మహిళలందరూ కూడా కోటీశ్వర్లు చేయాలా, 1 కోటి మంది మహిళలు అని చెప్పి మనము దాంట్లో పెట్టుకున్నాం. ఇవాళ కొరట్పల్లి గ్రామానికి సంబంధించిన మటుకు 2-3 సమస్యలు చెప్పారు. ఒకటి డ్రైన్ ఉందని చెప్పారు, ఒక 500 మీటర్లు. తప్పకుండా రాబోయే కాలంలో ఆ డ్రైన్స్ కూడా కట్టిస్తాం. అదేవిధంగా కళ్యాణ మండపం అన్నారు. అంటే కళ్యాణ మండపం అంటే నేనైతే కొన్ని ఇస్తాను నా తరఫున, ఇండియన్ అని కాదు కానీ ఫండ్ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం, మీకు డెఫినెట్గా ఇస్తాను. మీరు కూడా గ్రామం నుండి కొన్ని జమ చేసుకోండి. ఎందుకంటే మనం మొత్తం గవర్నమెంట్ డబ్బుతోనే కట్టుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో కొంతవరకు నేను ఇస్తాను, కొంతవరకు మీరు కట్టుకోండి. ఇంకోటి గోడౌన్ అంటున్నారు. గోడౌను ఇవాళ మనకు అదృష్టం కొద్ది మంచి చైర్మన్ ఉన్నాడు. ఎవరు? మన రామచంద్ర గారు, యువకుడు. ఆయనకు మరి అప్పుడు ఇక ఇంతకుముందు ఆయన సంగతి అది కానీ ఇప్పుడు ఈయనైతే మన 2 సీజన్లలో మీకు తెలుసు కదా, పోయిన ఆనకాలం, మధ్యాహ్నం ఎండాకాలం, మళ్ళీ ఇప్పుడు ఇది 3 కాంటలల్లో ఎక్కడైనా మీకు ఎక్కడైనా కర్త తీసిరా? కర్త తీయకుండా మీకు ఏమి ఇబ్బంది కాకుండా వారం 10 రోజుల్లోనే మీకు డబ్బులు వచ్చినాయి. గతంలో 10 కిలోలు మనం కర్త తీసారు కదా వాళ్ళు. ఎన్ని ఇబ్బందులు పడ్డాం. జోకెట్ ఉంటే లారీ ఉండదు, లారీ ఉంటే అక్కడ దించుకోకుండా అక్కడ మళ్ళీ ధర్మకాండ అని చెప్పి ఆడపోయినాక ఇవాళ మేము డైరెక్ట్ మీకు ఇక్కడ కొలిసిన దగ్గరనే ట్రక్ షీట్ ఇస్తున్నాం.
ట్రక్ షీట్ ఇచ్చిందే ఫైనల్. ఇక తెల్లారి ఇంకా ఎండిపోయినాయి, ఇంకా ధర తగ్గింది అంటే వెయిట్ తగ్గింది అంటే కుదరదు. సో ఇవాళ మనకు రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మన డిస్పెల్లి ఏదైతే సొసైటీ ఉందో చాలా పెద్ద సొసైటీ, లాభాలలో నడుస్తున్నది. ఆయన అంటున్నాడు, సార్ కొన్ని డబ్బులు వచ్చేట్టున్నాయి మనకు, మీ కొరటిపల్లి తాండకు మీరు అనౌన్స్ చేయండి, అది ఎంత ఒక 10,000 మెట్రిక్ టన్నులు మీకు ఇక్కడ గోడౌన్ కట్టిస్తాం. అది 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఇందిరా ఇండ్లు ఇస్తాం, డ్రైన్స్ కట్టిస్తాం, రోడ్స్ కూడా ఏది ఉంటుంది మేము సీసీ రోడ్ చూపిస్తాం. వాళ్ళు దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు, అది కూడా తప్పకుండా చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఇలా కొరటిపల్లి తాండాకు ఒకటి ఇంటర్నల్ సీసీ రోడ్డు 2 లక్షల రూపాయలు ఇంతకుముందు ఇచ్చినాం. ఇప్పుడు మన ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 4,52,000 వచ్చినాయి. అది కాకుండా ఇప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం, మన కొరటిపల్లి తాండకి వెళ్ళి డైరెక్ట్ మనకు రామటట్టు ఇప్పుడు కొరటిపల్లి గ్రామం కానీ సుద్దులం గ్రామం కానీ విలేజ్కి వెళ్ళిపోకుండా ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు మేము వచ్చినాం, అదే రూట్లో వచ్చినాం. ఆ రోడ్డు మనకు శాంక్షన్ అయింది, అది 2,90,00,000 రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు జీపీ బిల్డింగ్కు 20 లక్షల రూపాయలు, మొత్తం కొరటిపల్లి తాండకే ఇలా 3,16,00,000 రూపాయలు మనకు శాంక్షన్ అయింది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ ప్రాంతాన్ని చూసుకుంటే మనం సుద్దులం వరకు చెప్పుకుందాం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొరటిపల్లిలో విలేజ్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మల్లన్న టెంపుల్ దగ్గర 5 లక్షల రూపాయలు ఇప్పుడు మనం అక్కడ ఇనాగ్రేషన్ చేసినాం, అంటే ఫౌండేషన్ వేసుకున్నాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టాయిలెట్స్ ఎట్ ద చర్చ్ 2 లక్షల రూపాయలు, చర్చ్ దగ్గర టాయిలెట్స్ ఇచ్చినాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొరటిపల్లిలో 20 లక్షల రూపాయలు, అది కూడా చాలా దీర్ఘకాలికంగా నుండి మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉండే. నేను వచ్చినాకనే మళ్ళీ మనం ప్రపోజల్ పెట్టి చెప్పించినాము. అది కాకుండా కొరటిపల్లి రోడ్డు పెద్దమ్మ టెంపుల్ వరకు మనకేది కొరటిపల్లి బైపాస్ రోడ్డు, దాని బీటీ కొరకు 1,35,00,000 రూపాయలు. తర్వాత రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్లో స్ట్రక్చర్ అదేమో 18 లక్షల రూపాయలు. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ సీసీ రోడ్స్ కొరకు ఇంకొక 5 లక్షల రూపాయలు. జెడ్పిహెచ్ఎస్కు అమ్మాద పాఠశాలకి 9,48,000. మళ్ళీ తర్వాత ఇంటర్నల్ రోడ్స్కు ఎస్సీ సప్లాన్లో ఒక 20 లక్షలు. ఆర్ఎండ్బి బిల్డింగ్కు బ్రిడ్జ్ ఓపెనింగ్ దానికి మరి 88 లక్షలు. ఇట్లా ఇప్పుడు మనకు కొరటిపల్లి ఒక గ్రామ పంచాయతీ, పాత గ్రామ పంచాయతీ తాండా కొరటిపల్లి కలిసే దగ్గర మనకు 6 కోట్ల రూపాయలు, 6,12,56,000 వచ్చినాయి. ఇక సుద్దులం కూడా ఇక్కడనే చెప్తా నేను, సుద్దులం కూడా అంతే. సుద్దులం కూడా మరి జిల్లా పరిషత్ హై స్కూల్స్కు మన అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 8,73,000. కాంపౌండ్ వాళ్ళు జెడ్పిహెచ్ఎస్ సుద్దులం 5 లక్షలు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కొరకు 17,000. టాయిలెట్స్ అంగన్వాడీ దగ్గర 36,000. సీసీ డ్రైన్ సెట్ సుద్దులం 5 లక్షలు. లేయింగ్ ఆఫ్ ద సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ ఎస్సీ కాలనీస్ 30 lakhs 30 లక్షలు. ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇంకోటి 5 లక్షలు. ఇంటర్నల్ సీసీ రోడ్కి ఇంకోటి 20 లక్షలు. మరి సుద్దులం ఆర్ఎండ్బి రోడ్ టు కొరటిపల్లి బైపాస్, ఇది మన ఆర్ఎండ్బి రోడ్ కొరటిపల్లి బైపాస్ది 1,60,00,000. తర్వాత 4 నెంబర్ అంటే 4 కల్వర్ట్స్ కంప్లీట్ అయినాయి. అవి కూడా మనకు ఇప్పుడు మొత్తం సుద్దులం ఒక విలేజ్లోనే 4,29,00,000 రూపాయలతోని మనము ఇలా అభివృద్ధి పనులు చేసుకుంటాము. అంటే దగ్గర కొరటిపల్లి సుద్దులంలోనే ఒక 10 కోట్ల వరకు ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇంకా గ్రామాలు మనకు యానంపల్లిలో మన మీటింగ్ ఉంది, అక్కడ కూడా చెప్పుకుందాం. యానంపల్లి సుద్దులం మరి సుద్దపల్లి తర్వాత సాంపల్లిలో అవన్నీ అక్కడ సమర్పిస్తాము. సో ఈ విధంగా ఇలా మన రాష్ట్రం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రైజింగ్ తెలంగాణ అన్నాం, ఇవాళ మొత్తం తెలంగాణ అందరూ కూడా తెలంగాణ మోడల్గా చూస్తూ ఉన్నారు. ఇవాళ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కూడా ఆదర్శంగా కాబోతుంది. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి చెందుతుంది. నేను ఇవాళ 5 రోజులైంది తిరగబట్టి 5 రోజులు రోజు 10-15 కోట్ల రూపాయలు ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా మనకు ఒకప్పుడు ఇది ఇంత నిజామాబాద్ దగ్గర ఉంది, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నప్పటికీ చాలా వెనుకబడిపోయింది. మరి ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేము ఏమాత్రం వెనుకాడని అన్నీ కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కొరటిపల్లి తాండా, ఒడ్డెర కాలనీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ ఫండ్లో వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంట్లో రాపిద్దాము. లేదు చెప్పి ఇప్పుడు ఏమవుతుందంటే అంగన్వాడీ స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా మర్జ్ చేస్తున్నారు.
5వ తరగతి నుండి మనకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ వస్తున్నది. దాంట్లో 5వ తరగతి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ కాలేజీలు అంటే ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా కొత్తవి రావు, ఇంటిగ్రేటెడ్ దాంట్లోనే వస్తాయి మొత్తం అన్నీ. ఎక్కడైనా ఉన్నా కూడా ఇప్పుడు మోడల్ స్కూల్స్ కానీ మనకు ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ అవుతాయి. సపరేట్గా ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉండవు. ఇప్పుడు మన అంతా నేషనల్ జాతీయ విద్యా విధానం మనం అనుకరిస్తున్నాం అంటే ఫాలో అవుతున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా ఒక యూనిట్ 5వ తరగతి ఇంటర్మీడియట్ దాకా ఒకటే యూనిట్ కాబట్టి సో అన్నీ కూడా ఇవన్నీ మనకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లో మనకు సుదృఢంలోనే 25 ఎకరాలు పెద్దది వస్తుంది. 3,000 మంది పిల్లలు చదువుకోవడానికి ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ వస్తూ ఉంది. అది ఈ ప్రాంతానికి ఒక వరం. ఈ ప్రాంతంలో అంటే చెప్పుకుంటే చాలా ఉంటాయి, ఇక టైం లేదు. కానీ మీకు అందరికీ ఒకటే ఇప్పుడు మీకు ఒక భరోసా ఏదలుచుకున్నా ఈ తాండావాసులకు కానీ ఒడర్ కాలనీకి కానీ మరి వీళ్ళందరూ కూడా నేను మీ మనిషిని అన్ని విధాలుగా మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. ఒక అభివృద్ధిలోనే కాదు అన్నిట్లో మీ కష్ట సుఖాలలో అన్నిట్లో కూడా నేను మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు.
గ్రామ పెద్దలకు అదేవిధంగా మరి వీడీసీ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరి వాళ్ళ కొరట్పల్లిలో చాలా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంకా వీడీసీ సభ్యులకు కానీ మన గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నేను మీకు ఏది అవసరం ఉన్నా ఒక పేపర్ మీద పెట్టండి, తప్పకుండా విడతల వారీగా మనం అన్ని విధాలుగా కొరట్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి. ఈ కొరట్పల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీరు నాకు ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ ఇచ్చిర్రు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు వీళ్ళందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఎవరైతే ఇందిరమ్మ ఇంట్లో కట్టుకోవాలనుకుంటున్నారో అందరు కూడా కట్టుకోండి, ముగ్గు పోసుకోండి. మీకు అందరికీ జాగా ఉండి మీరు ఇల్లు కట్టుకుంటా అంటే అందరు కూడా మేము ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం. వాళ్ళు అర్హులై ఉండాలి. మరి వీళ్ళందరూ కూడా ఒక లిస్ట్ ఇచ్చినా కానీ మేము అప్రూవ్ చేస్తాం. మేము ఏం ప్రాబ్లం లేదు. మీరందరూ కూడా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ మళ్ళీ మనం ప్లాట్ అలాట్ చేసిన తర్వాత రెండో విడత మనం ఇల్లు కట్టిస్తాం. తర్వాత ఇంకా ముద్రా సంఘ పెద్దలకు కానీ ఎవరు ఏ సంఘాలకైనా కానీ ఏది ఉన్నా కానీ అన్నిటికీ నేను చేసి పెడతాను. కొంచెం ఇంకా మనకు టైం ఉంది. ఇవాళ చాలా పనులు మీ ఒక ఊళ్ళోనే దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయల వరకు మనకు బైపాస్ రోడ్డు ఇవన్నీ కూడా మీకు అందరు కూడా తెలుసు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ వైరింగ్ కూడా అది నేనే మార్పియడం జరిగింది. మన శ్మశాన వాటికి మనమే అది అప్పుడు ఫండ్స్ ఇచ్చినాం, సీసీ రోడ్స్ ఇచ్చినాం, గుజరాత్ సంఘానికి భవనానికి ఇచ్చినాం. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇవాళ మనకు 3 నుండి 4 కోట్ల వర్క్ అయింది. కొత్త గ్రామ పంచాయతీ అవుతుంది. సో ఈ విధంగా గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోదామని చెప్పి మీకు కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.
ధన్యవాదాలు.